నల్లగొండ జిల్లా మునుగోడు పట్టణంలోని పీఆర్ఆర్ గార్డెన్లో శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన సిపిఐ ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం అభినందన సభకు ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. కొత్తగూడెం మునుగోడు 2 టికెట్లను కాంగ్రెస్ పార్టీకి సిపిఐకి కేటాయించిందని ఎమ్మెల్యే తెలియజేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పార్టీ చేతులు కలిపిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో సిపిఐ కీలక పాత్ర పోషించని తెలియజేశారు. గతంలో టీఆర్ఎస్ రిజర్వాయర్లు కట్టింది కానీ నీరు ఎక్కడి నుండి తీసుకురావాలో చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎద్దుల రిజర్వాయర్ నుండి శివన్నగూడెం వరకు నీరు వచ్చేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి తనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా పనిచేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు శాసనసభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మీకు ముఖ్యంగా ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా శాసన మండలి సభ్యులుగా నెల్లికంటి సత్యం గారికి, మాజీ శాసనసభ్యులు మా ఇద్దరికి పెద్దలాగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పల్లా వెంకటరెడ్డి గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, వేదిక ఉన్న నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు మన మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యంగా కమ్యూనిస్ట్ కార్యక్రమం